గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కన్సర్నింగ్ ఎగ్జామ్ పేపర్ 8 అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను అప్ టు 7 చెప్పాను. ఒకసారి మీ ప్లేలిస్ట్లోకి వెళ్తే యూ విల్ ఫైండ్ ఆల్ ద పేపర్స్ లైక్ దిస్. లెట్ us see exactly what questions have been given in this paper. Human lungs are covered by 2 thin membranes. ప్రతి ఒక్క ఆర్గాను కొన్ని మెంబ్రెయిన్ తోటి కవర్ అయి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ గుండె. ఆ గుండె ఏదైతే ఈ విధంగా కవర్ అయి ఉంటుందో దాన్ని ఏమంటారంటే పెరికార్డియం అంటారనమాట. సో అదేవిధంగా హ్యూమన్ లంగ్స్ కూడా ఈ 2 థిన్ మెంబ్రెయిన్స్ అనేది మనం చూడొచ్చు. దాన్ని ప్లూరా అంటారనమాట. సో ఈ డయాఫారం అనేది జస్ట్ ఒక రిబ్స్ అనమాట, రిబ్ కేజ్. మెనింజిస్ అనేది బ్రెయిన్ కవర్ అయ్యే ఈ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో యూ షుడ్ నో ఆల్ దీస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్గాన్స్ అండ్ లేయర్స్. హూ అమాంగ్స్ ద ఫాలోయింగ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అలిపోర్ బాంబ్ కేస్. ఈ అలిపోర్ బాంబ్ కేసులో అరబిందో ఘోష్ అనే అతను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని చెప్పి గుర్తుంచుకోవాలి. అలిపోర్ బాంబ్ కేస్. లైట్ స్ప్లిట్స్ వెన్ పాస్డ్ త్రూ ఏ ప్రిజమ్. దిస్ ఈస్ కాల్డ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనమాట. విబ్జిఆర్ లాగా ఈ విధంగా డిస్పర్స్ అవుతుంది. సో దాన్ని డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ అని చెప్పుకోవచ్చు. డిఫ్రాక్షను, రిఫ్రాక్షను, రిఫ్లెక్షను, కంపల్సరీ కన్వర్జెన్సను ఇవన్నీ మనకు తెలియాలి. రిఫ్లెక్షన్ అనేది మిర్రర్లో, రిఫ్రాక్షన్ అనేది వెన్ స్టిక్ డిప్డ్ ఇన్ టు ద వాటర్, అదొక వన్ టైప్ ఆఫ్ రిఫ్రాక్షన్ లాగా గుర్తుంచుకోండి. కన్వర్జెన్స్ అనేది ఎప్పుడైతే నువ్వు లైట్ అనేది ఈ విధంగా కాన్వెక్స్ లెన్స్ నుంచి పాస్ చేస్తే మనకు ఈ విధంగా కన్వర్జ్ అయ్యి పేపర్ అనేది బర్న్ చేసి చూసారా భూతద్దంతో, అది వన్ టైప్ ఆఫ్ కన్వర్జెన్స్ అనమాట. దట్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ గార్డెన్ ఈజ్ 444 meters. వాట్ ఈస్ ఇట్స్ ఏరియా? స్క్వేర్ గార్డెన్ పెరిమీటర్ కాబట్టి 4A ఈజ్ ఈక్వల్ టు 444 అయినప్పుడు 4A ఈజ్ ఈక్వల్ టు 444 అయినప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 111 అవుతుంది. ఏరియా కాబట్టి ఏ స్క్వేర్ కాబట్టి స్క్వేర్కి 111 స్క్వేర్ ఎంత అంటే 12321 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనము కంపల్సరీ ప్రతి ఒక్కటి యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ దిస్. సో లెట్ us see what next has been given. The sides of a triangle are in the ratio 1/3 1/4 1/5. సో వాటిని ఈజీగా మనము ఇక్కడ 1/3 1/4 1/5 4 5 3కి ఎల్సిఎం అనేది మనం చూసినట్లయితే యూ విల్ గెట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ ద ఎల్సిఎం 60 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్లీ గో త్రూ ఒక యాక్చువల్ ఫామ్లోకి రావచ్చు. ఆ సైడ్స్ అనుకుంటే పెరిమీటర్ అనేది ఇవ్వడం జరిగింది 94 centimeters. ద లెంగ్త్ ఆఫ్ ద స్మాలెస్ట్ సైడ్ అడిగాడు. సో దాని ప్రకారం మనం చేసి 24 centimeters అనేది రావడం జరుగుతుంది. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకోనట్ ఆర్ కాఫీ. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఏంట్రా అంటే కర్ణాటక అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సో సమ్ స్పెల్లింగ్ మిర్రర్ ఉంది. ప్రొడ్యూసర్ ఆఫ్ ఎరికానట్ అని ఉంది. ఎరికానట్ అనేది చూడండి వాట్ ఎగ్జాక్ట్లీ దట్ అర్కనట్ అనేది. సో ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ అయి ఉండొచ్చు, దట్ ఈస్ కర్ణాటక అనమాట. ఇన్ విచ్ లాంగ్వేజ్ వర్ బుద్ధిస్ట్ లిటరీ వర్క్స్ జనరలీ రిటర్న్ అంటే ముందంతా సాంస్క్రిట్లో చేసేవాళ్ళు అనమాట. కానీ బుద్ధిస్ట్ స్క్రిప్ట్స్ మాత్రము పాలీ లాంగ్వేజ్లో వాళ్ళు చేయడం జరిగింది. ఇది ఒక టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్. 36 men కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ 27 men కంప్లీట్ ద సేమ్ వర్క్? సో ఇట్ ఈస్ ఇన్ 24 days ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంట్రిబ్యూట్స్ మోస్ట్ ఇన్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ ఇన్ ఇండియా అంటే థర్మల్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది మోస్ట్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ అనేది మనం చూడొచ్చు ఇక్కడ. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫంగీ నోన్ యాజ్ అంటే మైకాలజీ అంటారు. ఫంగీ యొక్క స్టడీని మైకాలజీ అని గుర్తుంచుకోండి. విచ్ ఈస్ ద మెయిన్ యాక్టివిటీ ఆఫ్ ద ఎస్కిమోస్ డ్యూరింగ్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ సమ్మర్ సీజన్ అంటే హంటింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ హంటింగ్ ప్రకారం మనం చూసినట్లయితే ఆ ఎస్కిమోస్ అనే వాళ్ళు మనం చూసినట్లయితే వాళ్ళు ఒక చిన్న ఇగ్లు అనే ఇళ్ళలో తయారు చేసుకొని ఐస్ ఏరియాస్లో ఉండి దాని తర్వాత హంటింగ్ చేస్తూ ఈ విధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయాలన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హార్డెస్ట్ మెటల్? ఇక్కడ మనం హార్డెస్ట్ మెటల్ ఏంట్రా అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన టంగ్స్టన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫౌండెడ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ రష్యన్ రెవల్యూషన్ అంటే లెనిన్ అనే అతను ఈ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఫౌండ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ మనకి ఏ బిల్ విచ్ డీల్స్ విత్ ఓన్లీ ప్రొవిజన్స్ డీలింగ్ విత్ ఇంపోజిషన్స్ రిపీల్ రెమిషన్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ట్యాక్సెస్ ఈజ్ కాల్డ్ అంటే మనీ బిల్ అనమాట. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే మనీ బిల్ అనేది ఏంట్రా అంటే బిల్ విచ్ డీల్స్ విత్ ఓన్లీ ప్రొవిజన్స్ డీలింగ్ విత్ ద ఇంపోజిషన్ రిపీల్ రెమిషన్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ట్యాక్సెస్ అని గుర్తుంచుకోండి. మంగళయాన్ అనేది ఒక మిషన్ టు ద మార్స్ అనమాట. ఇది ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది అంటే 2013 నవంబర్ 5 చేయడం జరిగింది. పీటర్ పార్కర్ అనేది చూసినట్లయితే ఇది ఒరిజినల్ నేమ్ ఆఫ్ ఎవరిది అంటే స్పైడర్ మ్యాన్ సంబంధించిన ఒరిజినల్ నేమ్ అని గుర్తుంచుకోండి. ఆల్ ద కంట్రీస్ హ్యావ్ ఏ కామన్ బార్డర్ విత్ ఇండియా ఎక్సెప్ట్ థాయిలాండ్ అని గుర్తుంచుకోండి. థాయిలాండ్లో ఈ విధంగా కామన్ బార్డర్ అనేది లేదు. సో మనము మళ్ళీ ఒకసారి 5 నుంచి ఇక్కడ మనము మిస్ చేసాము రైట్ సైడ్. సో ఫిరోజాబాద్ అనేది చూసినట్లయితే దేనికి ఫేమస్ అంటే గ్లాస్ ఇండస్ట్రీకి చాలా ఫేమస్ అనమాట. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రామినెంట్ లీడర్ ఆఫ్ ద నర్మదా బచావ్ ఆందోళన్ అంటే మేధా పాట్కర్ అని ఆమె ఈ విధంగా ప్రామినెంట్ లీడర్ అని గుర్తుంచుకోండి నర్మదా బచావ్ ఆందోళన్ ప్రకారము. వరల్డ్స్ స్మాలెస్ట్ కంట్రీ ఏంట్రా అంటే వాటికన్ సిటీ అనేది వరల్డ్స్ స్మాలెస్ట్ కంట్రీగా గుర్తుంచుకోండి. అల్యూమినియం ఈజ్ యూజ్డ్ ఇన్ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ రాదర్ దాన్ కాపర్ బికాస్ ఆఫ్ ఇట్స్ బెటర్ చీపర్ అండ్ ఈజియర్ అవైలబిలిటీ అనమాట. ఈ అల్యూమినియం అనేది హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కాపరు మరియు సిల్వర్ కన్నా చీపర్ కాబట్టి అల్యూమినియం అనేది ఈజీగా యూజ్ చేస్తారనమాట ఎక్స్టెన్షన్ వైర్స్లో. పంచతంత్ర కథలు ఎవరు రాశారంటే విష్ణు శర్మ ఈ పంచకథలు రాయడం జరిగింది. యూ షుడ్ నో ఆల్ వాల్మీకి, రామాయణం, వేదవ్యాస, మహాభారత, కౌటిల్య, అర్థశాస్త్ర ఇవన్నీ మీకు తెలియాలి. ద బ్యాక్టీరియా దాట్ కాజ్ కలరా ఈజ్ ఇక్కడ కలరా అనేది వైబ్రియో నుంచి రావడం జరుగుతుంది. వైబ్రియో బ్యాక్టీరియం నుంచి రావడం జరుగుతుంది. అదే మనము బ్యాసిలస్ అనేది ఏంటంటే లాక్టోబాసిలస్ అనేది పాలు పెరుగుగా చేయడానికి ఉండే బ్యాక్టీరియం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీ షుడ్ నో ఆల్ బ్యాక్టీరియమ్స్ వాట్ ఎగ్జాక్ట్లీ సాల్మనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియము టైఫాయిడ్కి మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. హౌ మెనీ ఓవరీస్ విల్ ఏ హ్యూమన్ హ్యావ్ అంటే ఓ హ్యూమన్లో ఎన్ని ఓవరీస్ ఉంటాయంటే దీని ప్రకారం మనము నన్ ఆఫ్ ద అబోవ్ అని చెప్పుకోవచ్చు అనమాట. యాజ్ పర్ గివెన్ యూ గో త్రూ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 414 ఈ విధంగా 3 పార్ట్స్లో డివైడ్ చేయాలి. ఏ గెట్స్ 2/3 ఆఫ్ బి అని చెప్పుకోవచ్చు. అండ్ ద రేషియో బిట్వీన్ బి అండ్ సి 5:7 ఇచ్చాడు. హౌ మచ్ విల్ ఏ గెట్ అని చెప్పాడు. దాని తర్వాత A:B:C చేస్తే మనకు ఆన్సర్ అనేది 90 రూపీస్ రావడం జరుగుతుంది. పింప్రి దేనికి సంబంధించిందంటే యాంటీబయాటిక్. ఇక్కడ మనం యాంటీబయాటిక్స్ ఎక్కువగా మన ఇండియాలో పింప్రిలో ప్లస్ మరి రిషికేష్లో కూడా ఇక్కడ యాంటీబయాటిక్స్ ఎక్కువగా తయారు చేస్తారు. ద యూనిట్ విచ్ మెజర్స్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఏంట్రా అంటే రెసిస్టెన్స్ మెజర్ చేసే యూనిట్ ఓమ్ అని చెప్పుకోవచ్చు. వర్క్కి అయితే జౌల్స్, యాంపియర్ అయితే కరెంటు, వోల్ట్ అయితే పొటెన్షియల్ డిఫరెన్స్. స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ అన్ అల్లాయ్ ఆఫ్ స్టీల్ అండ్ క్రోమియం అన్నమాట. ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది అల్లాయ్ అని చెప్పుకోవచ్చు. ఏమేమి మిశ్రమం దీంట్లో ఉంటుందంటే క్రోమియం మరియు స్టీల్ రెండు మిక్స్ చేస్తేనే స్టెయిన్లెస్ స్టీల్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. గ్రాఫైట్ అండ్ డైమండ్ ఆర్ అల్లోట్రోప్స్ ఆఫ్ విచ్ ఎలిమెంట్ అంటే కార్బన్ అని గుర్తుంచుకోండి. గ్రాఫైట్ అండ్ డైమండ్ అనేది ఈ రెండు కార్బన్ యొక్క అల్లోట్రోపిక్ ఫార్మ్స్ అనమాట. అమాంగ్స్ ద ఫాలోయింగ్ విచ్ మూవీ ఇస్ ద హైయెస్ట్ గ్రాసింగ్ అంటే ధూమ్ 3 అనేది కంపేర్డ్ టు క్రిష్ 2, దబంగ్ 2, చెన్నై ఎక్స్ప్రెస్ ధూమ్ 3 హ్యాస్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ అని గుర్తుంచుకోండి. 0 ఈజ్ ఎ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్ అనమాట. ఇక్కడ ఏంటంటే 0 అనేది ఇట్స్ ఏ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్ అనమాట. ఇట్స్ న్యూట్రల్ వన్ యాక్చువల్లీ. 6897 అనేది డివిజిబుల్ బై దేంతో అంటే బోత్ 11 and 19 రెండు ఈ 6897 అనేది డివిజిబుల్ అవుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఏంట్రా అంటే సుప్రీంకోర్టు జడ్జ్ కావడానికి మ్యాక్సిమం 65 సంవత్సరాలు మాత్రమే ఉంటాడనమాట. దాని తర్వాత రిటైర్ అయిపోతారు. నెక్స్ట్ డివైడ్ 0.000805 డివైడెడ్ బై 0.007 అంటే ఆన్సర్ 0.115 అనేది రావడం జరుగుతుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ద డయామీటర్ ఆఫ్ ఎ సెమీ సర్క్యులర్ ప్రొట్రాక్టర్ ఈజ్ 7 centimeters. రేడియస్ ఏమవుతుంది 3.5. వాట్ ఈస్ ద పెరిమీటర్ 2πr ప్లస్ ఇక్కడ ఏమడిగాడు సెమీ సర్క్యులర్ కాబట్టి మామూలుగా సర్కిల్కి అయితే 2πr అవుతుంది. ఇక్కడ πr + 2r అనేది ఆన్సర్ అనమాట. యూ హ్యావ్ టు గెట్ దట్ ఆన్సర్ యాజ్ 18 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎమీ సర్క్యులర్ ట్యాంక్ full of water is emptied by a pipe at the rate of 3/4/7 liter per second. How much time will it take to empty half the tank if the diameter is 3 meters?
యూ షుడ్ నో ఎగ్జాక్ట్లీ హౌ దీస్ క్వశ్చన్స్ విల్ బీ డన్. ద ఆన్సర్ ఈ 16.5 మినిట్స్లో మొత్తం అంతా ఈ డయామీటర్ ప్రకారము ఎంటీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఏ బ్యాట్స్మెన్ మేక్స్ స్కోర్ ఆఫ్ 87 runs in the 17th match and thus increases average by 3. Find his average after 17th match. 17వ మ్యాచ్లో అతడికి 87 రన్లు కొట్టడం జరిగింది. అయితే యావరేజ్ ఎంతకు ఇంక్రీజ్ అయిందంటే 3 ఇంక్రీజ్ అయిందనమాట. అయితే ఫైండ్ ఫస్ట్ హిజ్ యావరేజ్ ఆఫ్టర్ 17th మ్యాచెస్ తర్వాత. దాని ప్రకారం చూసినట్లయితే 39 అని చెప్పుకోవచ్చు అనమాట. 39 విల్ బికమ్ ద ఫైండ్ హిజ్ యావరేజ్ ఆఫ్టర్ 17th మ్యాచ్. సో 17th మ్యాచ్ తర్వాత 39 అనమాట. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏంట్రా అంటే 3 3 3 3 6 3 3 9 ఇవన్నీ వేసుకుంటూ పోతే యావరేజ్ ప్రకారం డివైడ్ బై 5 వేస్తే మనకి 9 రావడం జరుగుతుందన్నమాట. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కేమ్ టు ఇండియా విత్ సుల్తాన్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ. అల్బరూని అని చెప్పుకోవచ్చు అనమాట. అల్బరూని గజ్నీ మహమ్మద్ తోటి రావడం జరిగింది. ద కామన్వెల్త్ గేమ్స్ 2014 వర్ హెల్డ్ ఇన్ గ్లాస్గో. 2014 కామన్వెల్త్ గేమ్స్ అనేది గ్లాస్గోలో జరిగింది. మనకు తెలుసు స్కాటిష్ వాళ్ళు ఈ విధంగా బ్యాక్ పైపర్ డ్యాన్స్ కూడా చేయడం జరిగింది. జటకాస్ ఆర్ యాన్షియంట్ సాక్రెడ్ టెక్స్ట్ అసోసియేటెడ్ విత్. ఈ జటకాస్ అనేది యాన్షియంట్ సాక్రెడ్ టెక్స్ట్ అనమాట. దీనికి సంబంధించింది అంటే బుద్ధిజం సంబంధించింది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్గాన్ సపోర్ట్ ద ఫైటస్ అంటే ఈ ఆర్గాను హెల్ప్ చేస్తుంది ఫైటస్కి అంటే యూటిరస్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఈ విధంగా ఫైటర్స్కి. ద ద్రోణాచ్ అవార్డు ఎవరికి ఇస్తారంటే కోచెస్కి. ఈ విధంగా బాగా కోచింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉన్నారో బాగా చేయడం వల్ల ఇంటర్నేషనల్లీ వాళ్ళకి ద్రోణాచార్య అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద కోచెస్. విచ్ ఈజ్ ఇండియాస్ హైయెస్ట్ మిలిటరీ అవార్డ్ అంటే పరమ్వీర్ చక్ర అనేది హైయెస్ట్ వ్యాలర్ మిలిటరీ అవార్డ్ అని గుర్తుంచుకోండి. భారతరత్న అనేది హైయెస్ట్ పీస్ అవార్డు. ఇట్స్ నాట్ ఎ మిలిటరీ అవార్డ్. ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అవార్డ్ దట్ ఈస్ భారతరత్న. దాని తర్వాత భూషణ్ అవార్డ్స్లో విద్మభూషణ్ పద్మవిభూషణ్ పద్మవిభూషణ్ ఇవన్నీ పద్మశ్రీ. సో దెర్ ఆర్ వేరియస్ థింగ్స్ యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే 24,500 అవైలబుల్ ఫర్ ఇన్నోవేషన్. 25% ఆఫ్ గివెన్ ఫర్ మేకింగ్ రూఫ్. హౌ మచ్ ఇస్ లెఫ్ట్ ఫర్ అదర్ వర్క్ అంటే 24,500లో నుంచి 25% అనేది తీసేస్తే 18,375 రూపీస్ అనేది అదర్ వర్క్స్కి ఉంటుందని చెప్పుకోవచ్చు. ద ఫ్రెంచ్ మేడ్ దేర్ అడ్వెంట్ ఇన్ ఇండియా త్రూ పొద్దుచేరి. అందుకే పొద్దుచేరిని ఫ్రెంచ్ కాలనీ అంటారు. యూ షుడ్ రిమెంబర్ పొద్దుచేరి నుంచే ఈ ఫ్రెంచెస్ రావడం జరిగింది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మెట్రోపాలిస్ అంటే బొంబాయి అనేది మెట్రోపాలిస్ అని కూడా చెప్పుకోవచ్చు మనం ముంబైని. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రివర్స్ హ్యాజ్ ఇట్స్ సోర్స్ నియర్ అజ్మేర్ ఇన్ ద ఆరావళి రేంజ్ అంటే ఆరావళి పర్వతాలలో ఉన్న రివర్ ఏంట్రా అంటే లూని రివర్ అనమాట. ద స్పీడ్ ఆఫ్ 110 km/h కార్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. వాట్ విల్ బి ద న్యూ స్పీడ్ అంటే 132 km/h అనేది న్యూ స్పీడ్ అనమాట. 5 కాస్త 6 అయిపోయింది. 5 అనేది ఈ విధంగా 5 రెండ్ల 22 ఒక యూనిట్ 22కి అయితే 6 రెండ్ల 12 6 రెండ్ల 12 132 km/h అనేది రావడం జరుగుతుంది. యూ షుడ్ దీస్ ఆర్ వెరీ డెడ్ ఈజీ క్వశ్చన్స్. 792.02 ప్లస్ 101.32 మైనస్ 206.76 చేస్తే యాజ్ పర్ బాడ్మాస్ చేయండి. యూ విల్ గెట్ 686.58 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ఏది ఫిష్ అంటే షార్క్ అనేది ఫిష్, డాల్ఫిన్, వేల్, టర్టల్ దే ఆర్ నాట్ ఫిషెస్. ద న్యూవెస్ట్ స్టేట్ ఫార్మ్డ్ ఈజ్ అంటే తెలంగాణ అది ఇప్పుడు రీసెంట్గా ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా కావడం జరిగింది. యూ షుడ్ రిమెంబర్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బికమ్ యూనియన్ టెరిటరీస్ అనేది. ఎ మ్యాన్ బైస్ అన్ ఐటమ్ అట్ 1200 అండ్ సెల్స్ ఇట్ అట్ ద లాస్ ఆఫ్ 20%. దెన్ వాట్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దాట్ ఐటమ్ అంటే 960 అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రైమరీ ఆక్యుపేషన్ అంటే లంబరింగ్ అనేది వన్ టైప్ ఆఫ్ ప్రైమరీ ఆక్యుపేషన్గా గుర్తుంచుకోవాలి. ఆక్వా రీజియా అనేది నైట్రిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఈ మిశ్రమమే ఆక్వా రీజియా అని చెప్పుకోవచ్చు. 2:9 ఈజ్ ఈక్వల్ టు x:18 అయితే వాల్యూ ఆఫ్ x ఎంత అంటే 4 అని చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా అంటే రాస్ లీలా అనేది ఈజ్ నాట్ ఏ క్లాసికల్ డ్యాన్స్. కూచిపూడి, మణిపురి, ఒడిస్సీ ఇవన్నీ క్లాసికల్ డ్యాన్సే. ఆంధ్రప్రదేశ్ కూచిపూడి ఫేమస్, భరతనాట్యం తమిళనాడు అనమాట. ఒడిస్సీ, ఒరిస్సా, మణిపురి మణిపూర్లో. హూ ఈజ్ నోన్ యాజ్ లిటిల్ కార్పొరల్ ఎవరిని అంటారంటే నెపోలియన్ బొనపర్తేని లిటిల్ కార్పొరల్ అంటారు.
యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ అడోల్ఫ్ హిట్లర్ రాసిండేది ఏంటి అనేది కూడా మీరు తెలియాలి. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కమ్స్ అండర్ ఏ రైట్ కింద వస్తాయంటే ఫండమెంటల్ రైట్స్ ప్రకారము రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది రావడం జరుగుతుంది. కమిషన్ వాజ్ సెంట్ టు ఎంక్వైర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అంటే సైమన్ కమిషన్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఎంక్వైర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే యూ షుడ్ నో ఆల్ వాట్ ఎగ్జాక్ట్లీ ఫీఫా 2014 వరల్డ్ కప్ జర్మనీ డిఫీటెడ్ డాష్ ఇన్ ద సెమీఫైనల్స్ టు రీచ్ ఫైనల్స్ అంటే బ్రెజిల్ అని మనం చెప్పుకోవచ్చు. డిఫీటెడ్ బ్రెజిల్ ఇన్ ద సెమీఫైనల్స్ టు రీచ్ ఫైనల్స్ అంటే ఇక్కడ మనము ఫీఫా 2014లో ఎవరు గెలిచారంటే బ్రెజిల్. రీసెంట్గా 2018 అయితే క్రొయేషియా పైన ఫ్రాన్స్ గెలవడం జరిగింది రష్యాలో. విచ్ హ్యాస్ ద ఫాస్టెస్ట్ టాప్ స్పీడ్ అమాంగ్స్ ద ఫాలోయింగ్ అంటే సూపర్సానిక్ జెట్ అనేది చూసినట్లయితే ఫాస్టెస్ట్ టాప్ స్పీడ్ అనేది మనము ఉందని తెలుసుకోవచ్చు. The radius of two cylinders are 19 cm and 9 cm. Find the radius of the circle which has circumference equal to the sum of the circumference of the two circles అంటే 28 cm అని మనం తెలుసుకోవచ్చు. You should know what exactly the things are given. సో ఈ radius of circles 19 cm అయితే 9 cm అయితే ఈ విధంగా మనము సర్కంఫరెన్సెస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాటి యొక్క సమ్ ఆఫ్ ద సర్కంఫరెన్సెస్ ఎంత అంటే 28 cm అనమాట. హూ అమంగ్ ద ఫాలోయింగ్ మొఘల్ రూలర్ రీఇంపోజ్డ్ గజియా. ఈ జజియా ఈ ట్యాక్స్ని ఎవరు రీఇంపోజ్ చేయడం జరిగిందంటే ఔరంగజేబు జజియా ట్యాక్స్ని ఈ విధంగా రీఇంపోజ్ చేయడం జరిగింది. మెరినో షీప్ రియరింగ్ ఈజ్ ద ప్రీడామినెంట్ పాస్టోరల్ యాక్టివిటీ ఇన్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో క్యాంగరూస్ ఏ విధంగా అయితే ఫేమస్ అదేవిధంగా మెరినో షీప్ కూడా అక్కడ ఎక్కువ ఫేమస్ అనమాట. ద ప్లానెట్ విత్ ద షార్టెస్ట్ డే ఈజ్ ఎక్కడరా అంటే ఎక్కువ తక్కువ డే ఉండేది జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్. దాంట్లోనే షార్టెస్ట్ డే కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకు ఎర్త్లో 24 hours పడుతుంది. సాటర్న్ అనేది బ్యూటిఫుల్ రింగ్ ఉంటుంది, బ్యూటిఫుల్ ప్లానెట్ అని చెప్పుకోవచ్చు. మెర్క్యూరీ అండ్ వీనస్ రెడ్ ప్లానెట్ అని వీనస్ అంటారు. అదేవిధంగా మెర్క్యూరీ ఇస్ ద స్మాలెస్ట్ ప్లానెట్. అండ్ వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద నాసాస్ ఫేమస్ స్పేస్ టెలిస్కోప్ అంటే హబుల్ స్పేస్ టెలిస్కోప్ అని చెప్పుకోవచ్చు మన నాసాది. 100 స్టూడెంట్స్ టుక్ పార్ట్ ఇన్ ఎగ్జామ్. ఇఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 40 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ ద ఎగ్జామ్ అంటే దట్ ఈస్ 30 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే సమ్ ఆఫ్ ద ఏజెస్ అని ఇవ్వడం జరిగింది. ఏ అండ్ బి 55 అయితే వాటి ఏజెస్ 6:5 అంటే 11x = 55 అయినప్పుడు x = 5 అనమాట. సో 6 30 5 25 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఏ అనేది 30 years, బి అనేది 25 అనమాట. హూ అడ్మినిస్టర్స్ ద ఓత్ ఆఫ్ ద ఆఫీస్ టు ద ప్రెసిడెంట్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఈ విధంగా కావకముందు ఆ ఓత్ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందరే కూర్చొని నిలబడుకొని చేయాల్సి ఉంటుంది ఓత్ అనేది, ఓత్ టేకింగ్ సెరమనీ. సింబల్ ఆఫ్ యాంటిమోనీ ఏంట్రా అంటే ఎస్బి అంటారు. అల్యూమినియం, ఏల్, ఆరము, గోల్డ్, సిల్వరు, ఏజీ అనమాట. విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ ఫైబర్ అంటే రేయాన్ అనేది ఈజ్ నాట్ ఏ న్యాచురల్ ఫైబర్ అని గుర్తుంచుకోండి. సుమన్ బాట్ 60 sheep అట్ 120 each. 60 గొర్రెలు 120 each అయితే 40 గొర్రెలు అమ్మాడు అట్ 150 rupees each అనమాట. 10 చనిపోయాయి. వాట్ షుడ్ బి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ రిమైనింగ్ షీప్ ఇఫ్ యూ వాంట్స్ టు ప్రాఫిట్ ఆఫ్ ₹800 అనమాట. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్, యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ. సో ఇట్ ఈస్ ₹200 per head. పెంచితే ఆ విధంగా అమ్మితే అతనికి లాభం వస్తుంది అనమాట. విచ్ కంట్రీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఫండమెంటల్ రైట్స్ వేరు, ఫండమెంటల్ డ్యూటీస్ వేరు. ఫండమెంటల్ డ్యూటీస్కి ఏది సోర్స్ అంటే రష్యా అనమాట. ఐర్లాండ్ అయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. At 5% per annum simple interest, Rahul borrowed ₹500. What amount will he pay to clear the debt after 4 years అంటే 600 అనమాట. Wind dispersed seeds have wings and hair అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా వింగ్స్ అండ్ హెయిర్ అనేది రెండు ఉంటాయి విండ్ డిస్పర్స్డ్ సీడ్స్లో అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే A journey of 552 kilometers takes 6 days. How long will a journey of 1012 kilometers takes అంటే 11 days అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము యూ షుడ్ నో ఎగ్జాక్ట్లీ జర్నీ అండ్ డేస్ ప్రకారం M1 D1 = M2 D2 ప్రకారం చేస్తే విల్ గెట్ దాట్. క్విట్ ఇండియా మూమెంట్ అనేది 1942లో ఫార్ములేట్ కావడం జరిగింది. మహాత్మా గాంధీ లీడ్ చేయడం జరిగింది.
ఒక టవర్ అనేది ఈ విధంగా వాటి యొక్క నీడని 432 మీటర్స్ లాంగ్ క్యాచ్ చేస్తే అదే టైంలో 2 మీటర్ల టాల్ అదైతే అక్కడ మనం చూసినట్లయితే 6 మీటర్స్ లాంగ్ చేస్తుంది. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టవర్ అన్నాడు. 2 మీటర్ల టవర్ ఏమో 6 మీటర్లు చేస్తే 432 మీటర్లు ఉండే టవర్ యొక్క షాడో ఆ టవర్ హైట్ ఎంత అంటున్నాడు. ఆన్సర్ అనేది 144 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ డజంట్ హ్యావ్ ఎ పోర్ట్ అంటే బెంగళూరులో లేదు అని చెప్పుకోవచ్చు. అకస్టిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ సౌండ్ అని చెప్పుకోవచ్చు. విచ్ స్టేట్ ఈజ్ ద బిగ్గెస్ట్ టీ ప్రొడ్యూసర్ అంటే అస్సాం అనమాట. కర్ణాటక కాఫీ ఫేమస్. కేరళ అనేది రబ్బర్కి ఫేమస్. 43,596 వాట్ డిజిట్ ఈజ్ ఇన్ 10,000 ప్లేస్ అంటే డిజిట్ అనేది మనం చూసినట్లయితే 10,000 ప్లేస్లో 4 అనేది ఉంది. రైస్ అండ్ వీట్ ఆర్ రెండు ఏంట్రా అంటే సెరియల్స్ అని చెప్పుకోవచ్చు. సిక్కిజం వాజ్ ఫౌండెడ్ బై అంటే గురు గోవింద్ లాస్ట్ ఫౌండర్ అయితే గురు నానక్ అనే అతను ఫస్ట్ సిక్కు గురు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే హౌ మెనీ టైమ్స్ ఈక్వినోక్స్ వెన్ సన్ ఈజ్ వర్టికలీ అబౌవ్ ద ఎర్త్స్ ఈక్వేటర్ అండ్ ద డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్లీ లాంగ్ అక్కర్స్ ఇన్ ఏ ఇయర్ అంటే 2 సార్లు ఈ విధంగా ఈక్వినోక్స్ అనేది చూడొచ్చు. ఎక్కువ ఆ టైంలో డే అండ్ నైట్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా సన్ వర్టికల్ అబౌవ్ ద ఎర్త్ అనేది మనం చూడొచ్చు. బాబా ఆమ్టే అనే అతను ద రినౌండ్ సోషల్ వర్కరు ప్రైమరీలీ అసోసియేట్ విత్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ హ్యావింగ్ లెప్రసీ అనమాట. ఎవరికైతే లెప్రసీ ఉందో వాళ్ళకి ఈ విధంగా బాబా ఆమ్టే చాలా హెల్ప్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అడాప్టేషన్ ఫర్ కోల్డ్ క్లైమేట్స్ అంటే థిక్ ఫర్ అనేది చాలా యూస్ఫుల్ ఫర్ కోల్డ్ క్లైమేటిక్ అడాప్టేషన్స్ పర్పస్ కోసము. లంగ్స్ ఆర్ రెస్పిరేటరీ ఆర్గాన్ ఇన్ లంగ్స్ అనేది ఇక్కడ మానవుల్లో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా క్రోలో కూడా ఉంటుంది. కాక్రోచెస్లో ఏముంటుంది, ఎక్కడ ఎక్స్క్రీట్ అంటే బయట కనపడుతూ ఉంటాయన్నమాట. ఫిష్లో గిల్స్ అని చెప్పుకోవచ్చు. ఎర్త్వామ్లో ఆ లేయర్ అనేది మనం చూడొచ్చు. ట్రాకియా అనేది మిడతల్లో ఉంటుంది. విచ్ ఇస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఏషియా అని చెప్పుకోవచ్చు. స్మాలెస్ట్ అయితే ఆస్ట్రేలియా, సెకండ్ అయితే ఆఫ్రికా అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో బ్లాక్ కాంటినెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఐడియల్ కండిషన్ ఫర్ కెమికల్ వెదరింగ్ అంటే హాట్ అండ్ డ్రై అని చెప్పుకోవచ్చు ఫర్ కెమికల్ వెదరింగ్ అనమాట. వాట్ లీస్ట్ వాల్యూ దాట్ షుడ్ రీప్లేస్ ఈ విధంగా రీప్లేస్ చేసి దట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 9 అని చెప్పుకోవచ్చు. ఆ 9తో డివిజిబుల్ కావడానికి ఏంటి మెయిన్ రీజన్ అనేది యూ హ్యావ్ టు గో త్రూ ద మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఏంటంటే 22 డిసెంబర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ హ్యాస్ ద లాంగెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్ అంటే మెల్బోర్న్ అనే ప్లేస్లో, మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో 22 డిసెంబర్ అనేది లాంగెస్ట్ డే అనేది మనం చూడొచ్చు. షార్టెస్ట్ నైట్ అనేది చూడొచ్చు. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద హాటెస్ట్ స్టార్ అంటే హాటెస్ట్ స్టార్ యొక్క కలర్ వైలెట్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ గ్యాస్ ఫౌండ్ ఇన్ ద ఎయిర్ వీ కెన్ బ్రీత్ అంటే మనము ఎక్కువగా బ్రీతింగ్ చేసే దాంట్లో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కార్బన్ డైఆక్సైడ్ అనేది వదిలేటప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఇన్ ఏ మ్యాప్ 1000 కిలోమీటర్ ఈజ్ షోన్ బై 1 సెంటీమీటర్ దెన్ ద డిస్టెన్స్ షోన్ బై 3 సెంటీమీటర్స్ లైన్ ఈజ్ అంటే 3000 కిలోమీటర్స్ అని చెప్పుకోవచ్చు. వాట్ విల్ బి ద రేంజ్ ఆఫ్ దిస్ డేటా అంటే రేంజ్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లీ రాసి మిడిల్లో ఉండే నెంబర్ చూసినట్లయితే యూ విల్ గెట్ దట్. మోడ్ అయితే మ్యాక్సిమం ఇంటర్వెల్స్ అని చెప్పుకోవచ్చు. మిడిల్లో ఉండే దాన్ని డివైడ్ బై 2 చేస్తే రేంజ్ అనేది రావడం జరుగుతుంది. ఇఫ్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్ దెన్ ద వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ యూ మెసేజ్ మీ. 2 లైన్స్ ఈ విధంగా ఇంటర్సెక్ట్ అయితే ద వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఏమంటారంటే ఆర్ ఆల్వేస్ ఈక్వల్గానే ఉంటాయని చెప్పుకోవచ్చు. When 89 marbles are arranged in 3 each in a pocket, then the left out మార్బుల్స్ ఆర్ అంటే 2 అని చెప్పుకోవచ్చు. 89 మార్బల్స్ ఈ విధంగా అరేంజ్ చేస్తే 3 ఈచ్ ఇన్ ఏ పాకెట్లో చేస్తే ఆ విధంగా మనకి చూసినట్లయితే ఎన్ని అంటే డివైడ్ బై 3తో చేస్తే మనకి 3 2 6 3 9 27 అనమాట. అంటే 87 అనేది డివిజిబుల్ అవుతుంది. 2 మాత్రం మిగిలిపోతాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెగిటివ్ సైన్లో ఏది వస్తుంది అంటే కింద ఇచ్చిన దాంట్లో -48 + 30 అనేది నెగిటివ్లో ఉంటుంది. సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ యూ అ లాట్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు గో త్రూ మై ప్లేలిస్ట్. యూ విల్ ఫైండ్ వేరియస్ వీడియోస్. సో ఐ హోప్ ఆల్ దీస్ పేపర్స్ విల్ హెల్ప్ యూ ఇన్ క్రాకింగ్ యువర్ ఎగ్జామినేషన్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ అనేది రిపీట్ కావడం జరుగుతుంది. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దెమ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.